గౌతమ్ గంభీర్ ఒకప్పుడు టీమిండియాకి లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మ్యాన్. అలాగే రాబోయే కాలంలో టీమిండియాకి హెడ్ కోచ్ కూడా కాబోతున్నాడని చెప్పి చాలా న్యూస్‌లు అయితే బయటకొస్తున్నాయి. క్రికెటర్‌గా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్. నిజాలు నిర్భయంగా మాట్లాడే వ్యక్తి. క్రికెట్ ఆన్ ఫీల్డ్ అయినా సరే, ఆఫ్ ది ఫీల్డ్ అయినా సరే గౌతమ్ గంభీర్ మీద ఉన్న కాంట్రవర్సీలు బహుశా ఎవరి మీద కూడా ఉండుండవు. పెద్ద చిన్న అని కూడా చూడడు. బీసీసీ సెక్రటరీ అయిన జైషా మీద కూడా తను కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. కోహ్లీతో గొడవ, ఇంకా ధోని మీద అంటారా, చాలానే కాంట్రవర్సీలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా కాంట్రవర్సీస్లోనే గౌతమ్ గంభీర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని కాంట్రవర్సీ గౌతమ్ గంభీర్ వర్సెస్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీకి ఎల్ఎస్జీకి మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 18 రన్స్ తేడాతో ఎల్ఎస్జీ పైన గెలిచింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 3 సార్లు గొడవకు దిగాడు. లక్నో వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు లక్నో బ్యాట్స్మెన్ అయిన నవీన్ ఉల్హక్తో విరాట్ కోహ్లీ గొడవ పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఎల్ఎస్జీ ప్లేయర్ అయిన కైల్ మేయర్స్తో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ టైంలో గంభీర్ వచ్చి విరాట్తో మాట్లాడొద్దని చెప్పి మేయర్స్కు సైగ చేసి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ టైంలో కోహ్లీ ఫీల్ అయి గంభీర్తో గొడవ పడ్డాడు. కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీని ఆపడంతో గొడవ కాస్త చల్లబడింది. కానీ చాలాసేపు వరకు వీళ్ళిద్దరు తిట్టుకుంటూనే ఉన్నారు. అసలు వీళ్ళలో గొడవ పడటానికి కారణం ఏంటంటే ఆర్సీబీకి ఎల్ఎస్జీకి మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో లక్నో 1 వికెట్ తేడాతో గెలవడం జరిగింది. అప్పుడు గంభీర్ స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ వైపు చూసి సైలెంట్గా ఉండమని చెప్పి సైగ చేశాడు. ఇది చూసిన కోహ్లీకి బాగా కోపం వచ్చింది. సెకండ్ మ్యాచ్లో కోహ్లీ 2 క్యాచ్లు పట్టిన తర్వాత సేమ్ గంభీర్ చేసినట్లే సైలెంట్గా ఉండమని చెప్పి క్రౌడ్కి సైగ చేశాడు. ఇలా చేయటం గంభీర్కి అసలు నచ్చలేదు. సో అలాది చిన్న చిన్నగా పెరుగుతూ ఆ గొడవ కారణమైంది. బట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఎప్పుడో కాదు. 2013 సీజన్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో గౌతమ్ గంభీర్ అండ్ విరాట్ కోహ్లీకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. 10 సీజన్లైనా కూడా విరాట్ కోహ్లీ అలాగే గంభీర్ ఆ గొడవను ఇంకా మర్చిపోలేదు. చెప్పుకుంటూ పోతే గంభీర్ క్రికెట్ కెరీర్లో చాలా అంటే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. గంభీర్ని ట్విట్టర్లో ఎందుకు మీరు ఎక్కువగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేస్తారని చెప్పి అడిగినప్పుడు గంభీర్ ఇచ్చిన ఆన్సర్ అంటే తెలుసా? ఐ సే వాట్ ఐ ఫీల్, యూ షుడ్ థింక్ హూ బెనిఫిట్స్ ఫ్రమ్ ది కాంట్రవర్సీస్ అని ఆన్సర్ ఇచ్చాడు. అంటే నాకు నచ్చింది నేను చేస్తాను, ఈ కాంట్రవర్సీస్ వల్ల ఎవరికి లాభమో నువ్వే ఆలోచించుకో అని చెప్పి రిప్లై ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి మన టీమిండియాకి హెడ్ కోచ్గా సరిపోతాడా? అసలే మన ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి చాలా అంటే చాలా ఏళ్ళవుతుంది. సో గౌతమ్ గంభీర్ తన కోచింగ్ స్కిల్స్తో టీమిండియాని ఆర్డర్లో పెట్టి కరెక్ట్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఇండియన్ టీంని ఇంకో మెట్టు చేర్చగలరంటారా? ఈజ్ గౌతమ్ గంభీర్ వర్తీ యాజ్ ఇండియన్ హెడ్ కోచ్? ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. నవంబర్ 2021 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ని టీమిండియాకి హెడ్ కోచ్గా పెట్టారు. ప్రస్తుతం అయితే టీ20 వరల్డ్ కప్ కొనసాగుతుంది. అండ్ ఈ టీ20 వరల్డ్ కప్ కూడా రాహుల్ ద్రావిడే టీమిండియాకి హెడ్ కోచ్గా ఉన్నాడు. కానీ వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ టెన్యూర్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో దీంతో లాస్ట్ 2 మంత్స్ నుంచి టీమిండియాకి హెడ్ కోచ్గా ఎవరు ఉండబోతున్నారని చెప్పి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. టాక్స్ ప్రకారం నెక్స్ట్ జూలై నుంచి గౌతమ్ గంభీర్ టెన్యూర్ మొదలబోతుంది. అండ్ 2027 డిసెంబర్ 31 వరకు టీమిండియాకి గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఉండబోతున్నాడని చెప్పి కొన్ని న్యూస్లు అయితే బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. జూలై 18వ తారీఖున గౌతమ్ గంభీర్ని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ ఇంటర్వ్యూ చేశారు. కానీ అక్కడ గౌతమ్ గంభీర్ ఉన్నాడంటే విషయం వేరేలా ఉంటుంది. బేసిక్గా బీసీసీఐ వాళ్ళు హెడ్ కోచ్గా ఉండే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి. కానీ రివర్స్లో గౌతమ్ గంభీరే బీసీసీఐకి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడంట. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే చెప్తేనే నేను టీమిండియాకి హెడ్ కోచ్గా ఉంటానని చెప్పి గౌతమ్ గంభీర్ చెప్పాడంట. అసలు ఎంతగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్గా ఉన్న విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్గా ఉన్న పరాస్ అండ్ ఫీల్డింగ్ కోచ్గా ఉన్న దిలీప్ని చేంజ్ చేయాలని చెప్పి గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశాడని చాలామంది అంటున్నారు. కాకపోతే అందరినీ చేంజ్ చేస్తాడా లేక ఎవరినైనా ఉంచుతాడా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే ఫీల్డింగ్ కోచ్ అనే దిలీప్ని మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేసే పనిలో గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్కి మెంటర్గా పనిచేశాడు. అండ్ ఫస్ట్ 2 సీజన్స్లో ఎల్ఎస్జీ టీం బాగా పర్ఫామ్ చేసింది. ఆ టైంలో గౌతమ్ గంభీర్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయిన జాంటీ రోడ్స్తో కలిసి పనిచేశాడు. జాంటీ రోడ్స్ ఎల్ఎస్జీ టీంకి ఫీల్డింగ్ కోచ్గా పనిచేశాడు. జాంటీ రోడ్స్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్లో ఫీల్డింగ్ గురించి ప్రస్తావన వచ్చిందంటే అది జాంటీ రోడ్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గౌతమ్ గంభీర్ జాంటీ రోడ్స్ని అప్రోచ్ అయ్యాడు. ప్రజెంట్ ఉన్న ఫీల్డింగ్ కోచ్ దిలీప్ని తీసేసి టీమిండియాకి ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ని పెట్టాలని చెప్పి గౌతమ్ గంభీర్ ప్రయత్నం చేస్తున్నాడు. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం బీసీసీ అయితే జాంటీ రోడ్స్ని అప్రోచ్ అవ్వలేదు, కానీ గౌతమ్ గంభీర్ మాత్రం జాంటీ రోడ్స్ని అప్రోచ్ అయ్యాడంట. అలాగే బ్యాటింగ్ కోచ్ అండ్ బౌలింగ్ కోచ్లో కూడా చేంజెస్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బౌలింగ్ కోచ్గా ఆశిష్ నెహ్రా లేదంటే జహీర్ ఖాన్ని తీసుకునే అవకాశం ఉందని చెప్పి చాలా మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. సో గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. వీటితో పాటు ఉన్న ఇంకో క్రూషియల్ క్వశ్చన్ ఏంటంటే నిజంగానే గౌతమ్ గంభీర్ మన
టీమిండియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళగలట. ఆ స్టేజ్కి తీసుకుని వెళ్ళడానికి అసలు అతనుకున్న క్వాలిటీస్ ఏంటి? డేరింగ్ అండ్ డామినేటింగ్ క్యారెక్టర్. మీరు గౌతమ్ గంభీర్ ఆట కానీ క్యారెక్టర్ని కానీ అబ్జర్వ్ చేస్తే తను చాలా డేరింగ్ అండ్ డాషింగ్. ఇండియన్ టీంకి ప్లేయర్గా కూడా తను బాగా పర్ఫామ్ చేశాడు. ఐపీఎల్లో డేర్ డెవిల్స్ తరపున తను బాగా పర్ఫామ్ చేశాడు. కేకేఆర్ తరపున తను బాగా పర్ఫామ్ చేశాడు. ఎల్ఎస్జీ తరపున మెంటర్గా చేసి వాళ్ళని ఫైనల్స్ వరకు తీసుకుని వెళ్ళాడు. అలానే ఇప్పుడు కేకేఆర్ తరపున మెంటర్గా చేసి కేకేఆర్ కప్పు కొట్టేలాగా చేశాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది తను ఏ టీంలో ఉన్నా సరే తన సైడ్ నుంచి ఖచ్చితంగా 100% ఇస్తాడు. అవతల టీం ప్లేయర్స్ ఆఫ్ ద ఫీల్డ్లో తనకి ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా సరే ఆన్ ద ఫీల్డ్లోకి గౌతమ్ గంభీర్ వస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఎనిమీస్ అయిపోవాల్సిందే. ఎందుకంటే తన ఫిలాసఫీ ఒకటే, క్రికెట్ గేమ్కి తను ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోయాడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ తను గెలిచే తీరాలి అనే మైండ్ సెట్తో తను ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. అది అవతల టీం ప్లేయర్స్తోనే సరే లేదా చివరికి బీసీసీఐ సెక్రటరీ జైషాతో అయినా సరే తగ్గేదిలే అన్నట్లు మాట్లాడతాడు. మేబీ తను అప్రోచ్ అయ్యే విధానం మీద కాంట్రవర్సీ ఉండొచ్చు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే గౌతమ్ గంభీర్ చాలా యారిగెంట్గా ఉంటాడు, యాటిట్యూడ్ ఎక్కువ, ఇంటెన్స్గా ఉంటాడు, అసలు నవ్వనంటే నవ్వడని చెప్పి అంటూ ఉంటారు. కానీ లోపల తనకున్న ఇంటెన్షన్ మాత్రం కేవలం ఒకటే, అదే తన టీంని గెలిపించాలని. ఎవరేమన్నా కానీ తన టీం విజయం కోసం లాస్ట్ సెకండ్ వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే మీరు చూస్తే ఎక్కువగా క్రికెట్ కాంట్రవర్సీలు అంతా గంభీర్ చుట్లే తిరుగుతూ ఉంటాయి. మేబీ తను ప్లేయర్గా ఉన్నప్పుడు ఈ దూకుడు పనికొస్తుందో లేదో పక్కన పెడితే ఇండియాకి హెడ్ కోచ్ అయితే ఈ దూకుడు పనికొస్తుందంటారా? టాక్టిక్స్, గేమ్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్. గౌతమ్ గంభీర్ సక్సెస్కి ఇంకో కారణం తన టాక్టికల్ మైండ్. ఎంఎస్ ధోని ఎంత డేంజరస్ బ్యాట్స్మెనో మనందరికీ తెలుసు. ఒకసారి కేకేఆర్ వర్సెస్ పూణే మ్యాచ్లో ఎంఎస్ ధోని రాగానే గౌతమ్ గంభీర్ ఓన్లీ స్పిన్నర్స్తోనే బౌలింగ్ చేపించి డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్టింగ్ని పెట్టాడు. అండ్ ఆ టాక్టిక్ ధోని మీద బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే గంభీర్కి తెలుసు ధోని ఫాస్ట్ బౌలింగ్లో చితక్కొట్టుడు కొడతాడని. సో స్పిన్లో అయితే తనను కొంచెం కంట్రోల్ చేయొచ్చు. అండ్ కేకేఆర్ బలమే స్పిన్నర్స్. సో ఈ రెండింటిని కూడా తను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి ధోని మీద మైండ్ గేమ్ ఆడాడు. సేమ్ ఇలాంటి టాక్టిక్నే ధోని మీద గంభీర్ 2015లో కేకేఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ మీద వాడాడు. ఢిల్లీ వర్సెస్ జార్ఖండ్ మ్యాచ్లో కూడా వాడాడు. అలాగే 2016లో కేకేఆర్ వర్సెస్ పూణే 2 మ్యాచ్ల్లో కూడా వాడాడు. కేకేఆర్ టీంకి కెప్టెన్సీ చేసినప్పుడు గౌతమ్ గంభీర్ స్పిన్నర్స్ని చాలా అంటే చాలా బాగా యూజ్ చేశాడు. తను ఎందుకని కేకేఆర్ స్పిన్నర్స్ని ఇంత ఎఫిషియెంట్గా వాడాడో ఒక ఇంటర్వ్యూలో తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేసిక్గా సిఎస్కే అండ్ కేకేఆర్ ఈ 2 టీమ్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. సిఎస్కే అంత సక్సెస్ అవడానికి కారణం అక్కడున్న కండిషన్స్కి ధోని తన దగ్గరున్న స్పిన్నర్స్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవడమే. సేమ్ అలానే కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ కండిషన్స్ కూడా చపాక్కి బాగా సిమిలర్గా ఉంటాయి. సో అందుకనే మేము కేకేఆర్లో మంచి స్పిన్నర్స్ని ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటాం, అది మాకు బాగా వర్కౌట్ అయిందని చెప్పి తను చెప్పడం జరిగింది. ఇలా తన దగ్గర మంచి టాక్టిక్స్, సరైన గేమ్ ప్లే, అలాగే కావాల్సిన స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. తను టీమిండియాలో ఆడినా, కేకేఆర్లో కెప్టెన్సీ చేసినా, లేదంటే ఎల్ఎస్జీ కేకేఆర్కి మెంటర్గా చేసినా గేమ్లో తన టాక్టిక్స్ని మాత్రం ఎప్పటికప్పుడు వాడుతూనే ఉంటాడు. అంటే అవి సక్సెస్ అవుతూ వచ్చాయి. సో ఈ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీస్ని కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే గౌతమ్ గంభీర్ మన టీమిండియా కోచ్గా మంచి సక్సెస్ని చూసే ఛాన్స్ ఉంది. యంగ్ టాలెంట్ని గుర్తించడం. చాలామంది గౌతమ్ గంభీర్ బిహేవియర్ చూసి తనకి చాలా ఈగో ఉంటుంది, యాటిట్యూడ్ అని చెప్పి అనుకుంటుంటారు. ఒకసారి అలానే కోహ్లీకి గౌతమ్ గంభీర్కి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో గొడవైనప్పుడు కూడా చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. కానీ ఒకప్పుడు గౌతమ్ గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ కలిసి బాగాడి టీమిండియాని గెలిపించారు. ఆ మ్యాచ్లో గౌతమ్ గంభీర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. కానీ యంగెస్ట్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీకి ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునిచ్చి తనని ఎంకరేజ్ చేశాడు. ఈ విషయం మీలో ఎంతమంది తెలుసు? గౌతమ్ గంభీర్ ఇప్పటికీ చెప్తూ ఉంటాడు, ఫ్యూచర్ క్రికెటర్స్ని కనుక కరెక్ట్ వేలో తయారు చేయగలిగితే మన టీమిండియా ఎప్పటికీ టాప్ ప్లేస్లోనే ఉంటుందని చెప్పి తను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్లో చాలామంది యంగ్స్టర్స్ని తను సపోర్ట్ చేయడం మనం చూసాం. తనకు కుదిరినంత వరకు యంగ్స్టర్స్కి మంచి అడ్వైస్ ఇస్తూ గైడ్ చేస్తూ ఉంటాడు. తన టీంకి చెప్పిన మొట్టమొదటి రూల్ ఏంటో తెలుసా? జూనియర్స్ అండ్ సీనియర్స్ అనే తేడాలు ఏమాత్రం ఉండకూడదని. గౌతమ్ గంభీర్ దగ్గర అందరూ ఈక్వల్గానే ట్రీట్ చేయబడతారు. ఈక్వల్ ట్రైనింగ్ అండ్ ఫెసిలిటీస్ని ఇస్తాడు. సో తన మైండ్లో మంచి టాలెంటెడ్ యంగ్స్టర్స్ పైకి రావాలని ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి మన టీమిండియాకి మరో 3 సంవత్సరాల వరకు హెడ్ కోచ్గా ఉంటున్నాడు కాబట్టి తన టెన్యూర్లో ఖచ్చితంగా మంచి యంగ్ బ్లడ్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్రికెట్ గేమ్ని ది మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ గేమ్ అని చెప్పంటారు. ఏ గేమ్ అయినా చూసుకోండి ఎంతో కొంత ప్రిడిక్టబుల్గా ఉంటుంది. కానీ క్రికెట్ గేమ్ని మాత్రం ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఒక క్యాచ్ చాలు మ్యాచ్ గెలవడానికి, ఒక రన్ చాలు మ్యాచ్ ఓడిపోవడానికి. ఆఖరికి ఇంచు దూరంలో గెలుపుందనుకున్న మ్యాచ్లు కూడా చాలానే ఓడిపోయాయి. మరి ఇలాంటి గేమ్లో గౌతమ్ గంభీర్ మైండ్ సెట్ అండ్ మెంటాలిటీ మన టీమిండియాకి ఏ రకంగా హెల్ప్ అవబోతుంది? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్.
కొంతమంది ఈ గేమ్లో యాటిట్యూడ్ పనికిరాదని చెప్పంటారు. ఇంకొంతమంది అయితే సైలెంట్గా ఉంటే గేమ్లో మజా ఉండదని చెప్పంటారు. కొందరు హార్డ్ వర్క్ కావాలని చెప్పంటారు. ఇంకొందరు స్మార్ట్ వర్క్ కావాలని చెప్పంటారు. కొందరు మైండ్ సెట్ కావాలని చెప్పంటారు. ఇంకొందరు క్యారెక్టర్ కావాలని చెప్పంటారు. కొందరు టాలెంట్ కావాలని చెప్పంటారు. ఇంకొందరు టాక్టిక్స్ కావాలని చెప్పంటారు. బట్ ఎన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కండిషన్స్ని అడాప్ట్ చేసుకుని ప్లేయర్స్ మౌల్డ్ అయితేనే ఎక్కువ కాలం వరకు సర్వైవ్ అవ్వగలరు. గౌతమ్ గంభీర్ పబ్లిక్గా జైషా అసలు లైఫ్లోనే క్రికెట్ ఆడలేదు, క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం రాని వ్యక్తి గేమ్ని ఎలా రూల్ చేస్తాడని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేశాడు. అలాంటిది ఇప్పుడు జైషా బీసీసీఐకి సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గౌతమ్ గంభీర్ 3 సంవత్సరాలు హెడ్ కోచ్గా పనిచేయాలి. మరి మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉందా? విరాట్ కోహ్లీతో గౌతమ్ గంభీర్కి 2 సార్లు ఆన్ ద ఫీల్డ్లో ఫైట్ జరిగింది. అది చాలా పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ టీమిండియాలో ఆడుతూ ఉంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఉండాలి. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉందా? గౌతమ్ గంభీర్ మీద ఇన్ని నెగిటివ్స్ ఉన్నా, ఇన్ని క్వాలిటీస్ ఉన్నా సరే తనే టీమిండియాకి పర్ఫెక్ట్ కోచ్ అని చెప్పి నిర్ణయించడం ఎంతవరకు బెస్ట్ డిసిషన్ అని చెప్పి మీకు అనిపిస్తుంది? తన టెన్యూర్లో ఇండియన్ క్రికెట్ ఒక మెట్టు పైకెక్కబోతుందా లేదా కింద పడబోతుందా? తను కోచ్గా వచ్చిన తర్వాతనా మన టీమిండియా ఐసీసీ ట్రోఫీ కొడుతుందా లేదా? అసలు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బెస్టా కదా? ఈ డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ చెప్పండి. లేదా సింపుల్గా జీజీ రాంగ్ సింబల్ లేదంటే జీజీ రైట్ సింబల్ అని చెప్పి షార్ట్గా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.